స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మిన తర్వాతే వి స్టార్టెడ్ గోయింగ్ హెడ్ అండ్ అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలండి? నేను ఇందాక అన్నట్టు ఒక ఫైట్ ఒక సాంగ్ కాదు. ఆడియన్స్ని మనసుకి వాళ్ళ హత్తుకుని లెవెల్స్లో బ్యాలెన్స్ ఉండాలండి. ఒకళ్ళ మీద ఎక్కువ ఇష్టపడి ఒకళ్ళు తక్కువ ఇష్టపడేటట్టు చేస్తే దట్ ఈస్ అన్బ్యాలెన్స్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ అన్బ్యాలెన్స్ స్టోరీ అండి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరి మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ లో ఉన్న సూపర్ హీరోస్, రియల్ హీరోస్ ని కలిపి ఒక సినిమా ఫిక్షన్ గా చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ లో ఉన్న సూపర్ రియల్ హీరోస్ ని ఫిక్షనల్ గా చేస్తున్నారు. ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ కాదు సార్, సేమ్ టైం పీరియడ్ అండి. డిఫరెంట్ ఏరియాస్ ని, డిఫరెంట్ ప్రాంతాల వాళ్ళని ప్రొటాగనిస్ట్ గా చూపించేటప్పుడు వాళ్ళిద్దరికి ఆపోజిట్ గా విలన్ గా ఉండేవాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారా, సేమ్ పీపుల్ ఉంటారా, లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ అయి ఉంటుందా? వేరే క్యారెక్టర్ ఉంటుందండి. నేను ఇందాక మీకు చెప్పిన క్యారెక్టర్లో రకరకాల క్యారెక్టర్స్ చెప్పానండి. డైజీ కానీ, ఆలియా కానీ, సముద్రగన్ గారు కానీ, అజయ్ దేవ్గన్ గారు కానీ, ఇప్పుడు మీరు అడిగిన వేరే విలన్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ ఉంటారండి సపోర్టింగ్ కాస్ట్. బట్ ఈ సినిమా వరకు మేము కథ కంప్లీట్ అయిన తర్వాత మేము ముగ్గురు డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఇందులో హీరో విలన్ అన్న ఆళ్లే, హీరో హీరోయిన్లు అన్న ఆళ్లే. సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ దిస్ టూ గైస్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఆ పెడస్టల్ మీద నుంచోబెట్టడానికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సార్ రాజమౌళి గారు నమస్తే అండి. ఇటు దిస్ ఈ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు. విషయం ఏంటంటే మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్లో ఈ సైడ్ ఏమో చిరుతల ఏదో పోరాటం రైట్ సైడ్ మీకు లెఫ్ట్, అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన, జస్ట్ రైట్ లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు. ఈ చిన్న వేరియేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? నాది స్ట్రైట్ హెయిర్ అండి, అతనిది ఉంగరాలు జుట్టండి. ఉంగరాలు పైకి వెళ్ళింది, నాది కింద పడింది. ఎనీలో అదే ఒక క్రియేషన్, జస్ట్ మీ థాట్. ఒక టైగర్ టేబుల్ పెట్టాం చూసారండి, ఎవరు చుట్టాలో తెలియకుండా. కాదండి, ఒక టైగర్ ఒక చిరుత కాదా సార్? ఇంకోటి 1920 కాన్సెప్ట్ కదా, 2020లో 100 years దానికి ఏదో యాదృచ్ఛికం ఎలా అనిపిస్తుంది మీకు రిలీజ్ అవడం? మళ్ళీ మీరు చెప్పే వరకు కూడా స్ట్రైక్ అవ్వలేదని, కరెక్ట్ గా 100 సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నామని మీరు చెప్పే వరకు స్ట్రైక్ అవ్వలేదు. యాక్చువల్ గా కథ చూసుకుంటే 1921-22 అండి, 20s అన్నాను. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్దాం. 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. రాజమౌళి సార్, ఒక తెలియని చరిత్ర చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఈ చరిత్ర చెప్పడానికి కంప్లీట్ ఫిక్షన్